హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి నిన్న కొంచెం పని ఉందని బయటకైతే వెళ్తే ఇంకా అక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి పక్కనే, అక్కడైతే తీసుకొని వచ్చాను. కొన్ని మాత్రమే తెచ్చానండి, అక్కడ అన్ని రకాలు బాగుండవు, అందుకని ఇంకా కొన్ని మాత్రమే తీసుకొచ్చి ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, వాడిపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టాను. మామూలుగా అయితే కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టను. మనకు అల్లం అనేది 1 నెల 2 నెలలు కూడా స్టోరేజ్ ఉంటుంది చక్కగా, అందుకని చెప్పేసి ఇంకా అల్లం అనేది కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇదైతే అసలు పాడవదు, తర్వాత ఎండినా కూడా మనం వాడుకోవచ్చు సొంటి కొమ్ములాగా. అందుకని ఇంకా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకుంటాను. నాకు ఇది 1 మంత్ 1.5 మంత్ కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనం వేసుకుంటాం కదా జడకి, అవేంటంటే ఊరికి తెగిపోతూ ఉన్నాయన్నమాట. సరే బాక్స్లో ఉన్న ఈ రబ్బర్లు ఎలా ఉంటాయో అని చెప్పి తీసుకొచ్చాను. ఇవి వచ్చేసరికి 35 రూపీస్. మామూలుగా ప్యాకెట్లో ఉండేవి మనం కొద్దిగా లాగామనుకోండి తెగిపోతూ ఉన్నాయి. చూడాలి ఇవి అయితే ఎలా ఉన్నాయో అని చెప్పి. ఒక్కోసారి బాక్స్లో ఉన్నాయి కదా అంటే కాస్ట్ ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాము, కానీ అవి కూడా ఒక్కొక్కసారి బాగుండవు అనమాట. ఇక్కడ కాస్ట్ కన్నా కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఉదయాన్నే మనకి కిచెన్ నీట్గా కనిపిస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన ఇల్లు అనేది మనకి స్ట్రెస్ని తగ్గించేదిలాగా ఉండాలి, కానీ స్ట్రెస్ని క్రియేట్ చేసేదిలాగా ఉండకూడదు కదా. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. తర్వాత మెయిన్గా వస్తువులని నీట్గా అందంగా పెట్టుకోవడం కన్నా కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేయడం అయితే తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఇప్పుడు ఏదైనా సరే డస్ట్ ఎక్కువ అయ్యే కొన్ని ఉంటాయన్నమాట, ఫ్యాన్లు, తర్వాత ఏసీలు, కూలర్లు ఇలాంటివి. ఇవి వాడుతూ ఉంటాం కానీ మనం వీటిని క్లీన్ చేసే దాని మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించము. చాలా డస్ట్ అనేది వస్తుంది. దీనివల్ల ఆ డస్ట్ వల్ల ఏంటంటే మనకి ఆ తిరిగినప్పుడు ఆ గాలికి మనం ముక్కుల్లోకి అలా వెళ్ళి అలర్జీ అనేది వస్తుందన్నమాట. అందుకని మనము ఇలాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా 15 డేస్ లేదు అంటే మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మనకే ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది హెల్త్కి సంబంధించింది కూడా. ఇంక ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసరికి నేను ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఈ సమ్మర్లో అయితే ఇదే బెస్ట్ ఆప్షన్ కదా అనిపిస్తుంది. దోశలు అనుకోండి గంటల తరబడి కిచెన్లో పోస్తూనే ఉండాలి. నేనైతే ఎక్కువ ఇలాగా సింపుల్గా అయిపోయేవే చూసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈరోజు దొండకాయ ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఇది చేయాలి అంటే కొంచెం టైం టేకెన్ కదా, కట్ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది, అలాగే ఫ్రై అవ్వడం కూడా. ఇలాంటి వేపుళ్ళు మాత్రం నేను ఉదయాన్నే టిఫిన్ చేస్తూనే చేసేస్తాను. అలాంటప్పుడు మనం కిచెన్లోనే ఉంటాం కదా, వాటిని కలిపేస్తూ ఉంటే చక్కగా అయిపోతాయి. దానికోసం ప్రత్యేకించి ఆ కిచెన్లో ఉండాల్సిన అవసరం అయితే ఉండదు అని. ఇంకా టిఫిన్ అయిన తర్వాత వెంటనే వీటిని కట్ చేసి ఇంకా గ్యాస్ మీద వేయించేస్తూ ఉన్నాను. ఈలోపు కొన్ని బట్టలు అయితే ఉంటే వాటిని మడత పెట్టేసుకొని చక్కగా ఎక్కడ పెట్టేసుకొని బెడ్ అంతా కూడా నీట్గా సెట్ చేసుకొని వచ్చేస్తాను. వచ్చేసరికి నాకు చక్కగా ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే పెరుగు అయితే ఉందన్నమాట. ఇంకా తిరగబోద్దాము అంటే పెరుగు చారు అలా అంటాం కదా, అది దీని చాలా సింపుల్. ఇదైతే అందరికీ తెలిసిందే. కొద్దిగా పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, పసుపు, ఉప్పు, చివర్లో కొద్దిగా మిరప్పొడి, అంటే ఇంకా దించేద్దాము అన్నప్పుడు మిరప్పొడి యాడ్ చేస్తే మనకి మంచి కలర్ వస్తుంది అనమాట. అట్లా ఎల్లోగా కాకుండా రెడ్గా కాకుండా మనకి నూనెలో మనం కారం వేస్తే మంచి కలర్ అయితే వస్తుంది కదా, అలా అయితే వస్తుంది. కావాలంటే మనం ఆనియన్స్ కూడా వేసుకొని 1 నిమిషం అలా వేపించేసుకొని వేసుకోవచ్చు, కానీ మాకేంటంటే పచ్చిగా ఉంటేనే ఇష్టం. అందుకని ఆనియన్స్ ఆయిల్లో వేయకుండా జస్ట్ పోపు మాత్రమే పెట్టేసుకొని పచ్చి ఆనియన్స్ పెరుగులో కలిపేసి వేసేసుకుంటాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలాగా ఈరోజు సింపుల్గా లంచ్ అయితే ఇదన్నమాట. ఇల్లు నీట్గా క్లమ్జీగా లేకుండా ఉండాలి అంటే మనకున్న స్పేస్ని బట్టి వస్తువులు అనేవి తెచ్చుకోవాలి. మనం ఒక్కొక్కసారి రెంటెడ్ అయితే చెప్తున్నాను, ఓన్ అయితే ఓకే. రెంటెడ్ అయితే ఒక్కొక్కసారి మనకి కంఫర్ట్గా ఉన్న ఇల్లు దొరుకుతుంది, ఒక్కొక్కసారి చిన్నదిగా ఉన్న ఇల్లు దొరుకుతుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే మనం సింపుల్గా ఉన్న ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మనం ఇలాంటివి అంటే స్నాక్స్ లాంటివి మనము కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉండేవి కనుక తీసుకున్నాం అనుకోండి, టైం టేకెన్ తీసుకుంటుంది. దానివల్ల ఎక్కువ పనులు ఉన్న రోజు ఏంటంటే మనకి వర్క్లన్నీ కంప్లీట్ చేయలేకపోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఎక్కువ పనులు ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయేవి అయితే తీసుకుంటే బెస్ట్. ఒక్కొక్క రోజు మనకు తెలియకుండానే ఎక్కువ వర్క్ వచ్చేస్తూ ఉంటుంది. ఒకటి క్లీనింగ్ చేద్దాం అని స్టార్ట్ చేసేస్తాము, దాని తర్వాత 1 బై 1 ఇంకోటి అలా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం సింపుల్గా అయిపోయే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడ నేనైతే వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా, ఇంకా ఎప్పుడో స్కూల్ ఉన్నప్పుడు క్లీన్ చేశాను, కానీ ఇంకా అవి వాటిని అక్కడ పక్కన పెట్టేసాను. ఇంకా ఎలాగో యూజ్ చేయట్లేదు కదా ఇప్పుడల్లా అని చెప్పి, సరే ఈరోజు అయితే కొంచెం టైం అయితే దొరికింది. అందుకని చెప్పి ఇంకా బాటిల్స్ అనేవి నీట్గా అయితే క్లీన్ చేద్దామని కొద్దిగా ఫస్ట్ మనము వేడి నీళ్ళు అయితే తీసుకుంటే బెస్ట్ అనమాట. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆయిల్ బాటిల్స్ కానీ లేదు వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా సరే మనం వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మనము వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత లెమన్, తర్వాత నిమ్మకాయ, సోడా ఉప్పు ఉంటుంది కదా వంట సోడా, వాటిని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా బాటిల్లో వేసేసి కొంచెం సేపు షేక్ చేసి అలాగ వదిలేసేయాలన్నమాట, ఒక 1 అవర్ అలాగా. మనకి బాటిల్ మూత దగ్గర కూడా కొంచెం మట్టిలాగా చేరుతుందనమాట. ఇంకా అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలాంటివి మనమే కాకుండా పిల్లలకి కూడా చెప్పి చేయిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా. పిల్లలు క్లీనింగ్ చేయడం ఇలాంటివన్నీ నేర్చుకుంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా వాళ్ళ వస్తువులు వాళ్ళ పనులు వాళ్ళు అలవాటు చేసుకునేలాగా చేస్తే మనకి పని ఈజీ అవుతుంది, వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కుదరకపోవచ్చు, కానీ ఇలా హాలిడేస్ అప్పుడు మాత్రం టైం ఉంటుంది కదా, అది ఎప్పుడు ఆడుకోవడం, ఫోన్ చూడడం, టీవీ చూడడం, ఇలా చదువుకోవడం ఇలాంటివే కాకుండా ఇలాంటివి కూడా నేర్చుకోవాలి. చదువు ఒక్కటే మనకి లైఫ్లో పార్ట్ కాదు కదా, దాంతోపాటు మిగిలిన వర్క్స్ కూడా ఉండాలి. అన్ని పనులు నేర్చుకొని ఉండాలి. ఎవరితో ఎలా ఉండాలి అన్నది కూడా నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటేనే బ్రతకడం కష్టంగా ఉంది ఈ సమాజంలో. అలాంటప్పుడు ఓన్లీ ఒక్కదాని మీద ఫోకస్ చేయడం అంటే చాలా కష్టం. కనీసం 100 పనులు ఒకరి మీద ఆధారపడకుండా మనం చేసుకునేలాగా ఉండాలి. ఇంకా వాటర్ బాటిల్స్ తర్వాత షింక్లో ఉన్నవన్నీ కూడా నేనైతే క్లీన్ చేసేసాను. బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసే వరకు మా పిల్లలు అయితే చేశారు. కొంచెం చేశారు కానీ వాళ్ళకి సరిగా రాలేదన్నమాట క్లీనింగ్. లోపలంతా కూడా కొంచెం బ్లాకిష్గా ఉంది. అందుకని వాళ్ళు చేసిన తర్వాత మరలా నేను ఇంకొకసారి అయితే వాష్ చేశాను. ఇంకా కౌంటర్ టాప్ మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా, దాన్ని ఇంతకుముందు నేను చేత్తో అలా అనేసేదాన్ని, కానీ ఇప్పుడు అది స్వీప్ లాంటివి తెచ్చుకున్నాం కదా, చాలా యూస్ఫుల్గా ఉంది. జస్ట్ అలా స్వైప్ చేయగానే మనకి వాటర్ అంతా కూడా వచ్చేసి ఆరిపోతుంది అనమాట వెంటనే. కౌంటర్ టాప్ అంతా కూడా వాటర్ లేకుండా చాలా యూస్ఫుల్గా ఉంది ఇదైతే కనుక. ఇది వచ్చేసరికి 50 రూపీస్ అలా అనమాట. ఇంకా బాటిల్ అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇది వచ్చేసరికి సాయంత్రం అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం ముందుగా కలిపి పెట్టుకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి కదా. ఇంకా టీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఈరోజు అయితే చల్లగా ఏం లేదు, ఎండగానే ఉంది. ఇంకా ఈ మధ్య 2 డేస్ నుంచి కూడా ఎండగానే ఉంది. ఇంకా పిల్లలు ఉంటే ఇంట్లో మనం పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు, పెట్టిన నీట్గా సర్దినట్టు ఉండదు కదా, అలాగే ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్నా మనం ఉన్నా ఎవరు ఉన్నా సరే మన ఇల్లేం మ్యూజియం కాదు కదా, వస్తువు ఎక్కడ పెట్టింది అక్కడే ఉండాలి అనడానికి అప్పుడప్పుడు ఇలాగ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి పని అనేది కొంచెం తగ్గుతుంది, కానీ ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. 2 సార్లు సర్దుకోవాల్సి వస్తుంది ఉదయం సాయంత్రం. నాకు స్కూల్ ఉంటే కనుక ఒక్కసారి అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం చిన్నప్పుడే కదా వాళ్ళ అల్లరి అంతా కూడా, పెద్ద అయ్యాక ఏమీ ఉండదు. ఇంకా ఈరోజు అయితే నేను బకెట్లు తర్వాత టబ్లు అన్నీ ప్లాస్టిక్ స్టూల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా నేను ఏంటంటే ఇవి 20 డేస్కి ఎక్కువ మురికున్నాయి అనుకోండి, 20 డేస్కి లేదు అంటే మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను.
ఇలాగా మనము ఒక ప్లానెడ్గా పనులు అనేవి చేసుకుంటే మన పనులు పెద్ద పనులు అయితే అనిపించవు. ఇంత ముందు కాలంలో ఇన్ని సౌకర్యాలు లేనప్పుడే మన పెద్దవాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి పనులు చేసుకొచ్చి ఇంటికి వచ్చి పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు, రోల్లో రుబ్బేవాళ్ళు. అప్పుడు మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్లు ఇవన్నీ ఏమీ లేవు కదా. అలా లేనప్పుడు కూడా పనులన్నీ పర్ఫెక్ట్గా చేసేవారు. పైగా ఇలా టైల్స్ కాదు, మనకి మట్టితో ఉంటుంది నేల, అది పేడతో అలికి ముగ్గులు పెట్టడం. అప్పటి పనితో పోలిస్తే ఇప్పుడు పనులు అనేవి మనకి 70% తగ్గిపోయాయి. కాకపోతే ఇప్పుడు ఫిజికల్ పని కన్నా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట అందరికీ కూడా. కాబట్టి ఆ పనులని మోటివేటెడ్గా తీసుకొని మనము అప్పుడు అంత పని చేశారు, మనం ఇప్పుడు ఇంత చిన్న పని చేసుకోలేమా అన్నట్టుగా ఫీల్ అయ్యి పనులు చేసుకుంటే మనం చేయలేము అనుకున్నవి కూడా చేసేస్తాం. ఓన్లీ ఇది ఇంటి పనులు, వంట పనులే కాదు, బయట ఎడ్యుకేషన్ పనులు, వర్కింగ్ పనులు అన్నీ కూడా మనం ఈ థాట్ని మైండ్లో పెట్టుకొని చేసుకుంటే పనులన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాము. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది కదా, చపాతీ తింటే కొంచెం మంటగా ఉంటుంది ఎవరికైనా సరే, అందుకని చెప్పి మజ్జిగ కూడా తాగేసాము. ఇంకా ఓవరాల్గా ఇవన్నీ కూడా వెసిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ పనిని అయితే పెట్టుకున్నాను అనమాట. అదేంటంటే పూజ గది క్లీనింగ్. ఇంకా పూజ చేయక కొన్ని రోజులు అయింది. ఇంకా ఆ పటాలన్నీ కూడా తుడిచేసి ఇంకా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పగలైతే కుదరలేదన్నమాట ఈరోజు, అందుకని ఇంకా నైట్ అయితే ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేయాలి అని పెట్టుకున్నాను. అందుకని చెప్పి ఇంకా నైట్ అయినా సరే ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా రేపటి పనులు రేపైతే ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా ఈరోజు అనుకున్న పనులు ఈరోజే కంప్లీట్ చేసేయాలి అని కొంచెం లేట్ అయినా సరే ఈ వర్క్ అంతటిని కూడా మనంగా మోటివేట్ తెచ్చుకొని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, ఏ పని విషయంలో అయినా సరే మనంగా మన పనులని మనం మోటివేట్ చేసుకుంటూ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి, అవి ఏ పనులైనా సరే. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.